హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ సెషన్లో మనం జనరల్ సైన్స్ మీద డిస్కస్ చేద్దాం. ఇందులో నేను క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తాను. మీరు మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ సెషన్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వై డూ స్టార్స్ ట్వింకిల్ వెన్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎర్త్? భూమి నుండి గమనించినప్పుడు నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? ఆప్షన్ ఏ డిఫ్రాక్షన్, ఆప్షన్ బి రిఫ్లెక్షన్, ఆప్షన్ సి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, ఆప్షన్ డి గ్రావిటేషనల్ లెన్సింగ్. విక్షేపం, ప్రతిబింబం, వాతావరణ వక్రీభవనం, గురుత్వాకర్షణ లెన్సింగ్. అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల ఈ స్టార్స్ అనేవి ట్వింకుల్ అవుతాయి. మనము ఎర్త్ నుంచి స్టార్స్ని చూసినప్పుడు అవి ట్వింకుల్ అవుతాయి. నార్మల్గా అవి స్పేస్లో, ఒకవేళ మనం స్పేస్లో ఉండి ఆ స్టార్స్ చూసినప్పుడు అవి ట్వింకుల్ కావు. మనం ఎర్త్ నుంచి అవి చూస్తున్నప్పుడు ట్వింకుల్ అవుతాయి. ఎందుకంటే మన ఎర్త్లో లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ని, ఆ స్టార్ని చూడడానికి మనం ఏం చేస్తున్నాం అంటే లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ దాటి మరి ఆ స్టార్ని చూస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్టార్స్ యొక్క లైట్ అనేది బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి మనకు లైటింగ్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అంటాం. దీనికి డైలీ బేసిస్గా ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఎండ ఉన్న రోజు మనము దూరంలో ఒక ఓషన్ అయినా నదినైనా చూస్తున్నప్పుడు అది మనకు ఎలా కనిపిస్తుంది? మెరుస్తూ కనిపిస్తుంది. అది దీనికి ఎగ్జాంపుల్ అన్నట్టు. అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎండ రోజు, సన్నీ డే రోజు మనం దూరంగా ఉన్న ఏదైనా పాట్లో ఉన్న వాటర్నైనా ఇంకా లేక్నైనా మనం అబ్జర్వ్ చేస్తే అది మనకు ఎలా కనిపిస్తుంది? మెరుస్తూ కనిపిస్తుంది. అది ఏ ప్రాపర్టీ వల్ల? అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల. అంటే స్టార్స్ అనేవి మనం ఎర్త్ నుంచి చూసినప్పుడు అవి ట్వింకుల్ అవుతాయి. ఎందుకంటే మనం అట్మాస్ఫిరిక్ లేయర్స్ని దాటి లైట్ అనేది చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఆ లైట్ అనేది బెండ్ అవుతుంది. అందువలన ఈ ట్వింకిల్ అనేది మనకి ఏర్పడుతుంది. ఒకవేళ మనం అదే స్టార్ని స్పేస్ నుంచి చూసామనుకోండి, అది ట్వింకుల్ కాదు. అసలు ఈ స్టార్ అంటే ఏంటి? ఇది ఎలా ఫామ్ అవుతుందంటే కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ డస్ట్. ఇది ఒక జెయింట్ ఆబ్జెక్ట్. ఇది ఒక పెద్ద ఆబ్జెక్ట్. అది ఎలా ఫామ్ అవుతుందంటే గ్యాసెస్ అండ్ డస్ట్ ఫార్మేషన్లో ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. దాంతో ఈ స్టార్స్ అనేవి ఫామ్ అవుతుంది. దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దీని యొక్క స్టార్స్ యొక్క లైఫ్ స్పాన్. ఓకే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్? మనం డైలీ ఒక ఆబ్జెక్ట్ని చూస్తాము. సో వాట్ ఈస్ దట్? సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్. మనం స్పేస్లో స్టార్స్ని చూస్తే అది ట్వింకిల్ కాదు, కానీ ఎర్త్ నుంచి చూస్తే అది ట్వింకిల్ అవుతుంది. ఏ ప్రాపర్టీ వల్ల ట్వింకిల్ అవుతుంది? అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. క్లియర్? నెక్స్ట్, stars twinkle due to atmospheric refraction as the light passes through its varying atmospheric layers. అంటే అట్మాస్ఫిరిక్ లేయర్స్ని దాటి మనం చూస్తున్నాం కాబట్టి ఈ బెండింగ్ అనేది జరుగుతుంది. ఇట్ బెండ్స్ కాజింగ్ ఫ్లక్చుయేషన్ ఇన్ బ్రైట్నెస్ ఇన్ స్పేస్ వితౌట్ అన్ అట్మాస్ఫియర్. లైట్ ట్రావెల్స్ అన్ఇంటరప్టెడ్ సో స్టార్స్ డోంట్ ట్వింకిల్. అదే ఒకవేళ స్పేస్ అనుకోండి, ఈ ఇంటరప్షన్ అనేది ఉండదు. అందుకోసమని స్టార్స్ అనేవి ట్వింకిల్ కావు. Clear all of you? Next, which of the following metals does not react with cold water or hot water? మనకు మెటల్స్ ఉంటాయి. ఓకే, పీరియాడిక్ టేబుల్లో చాలా మెటల్స్ ఉంటాయి. మెటల్స్, నాన్ మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అందులో కొన్ని మెటల్స్ కోల్డ్ వాటర్తో, హాట్ వాటర్తో రియాక్ట్ కావు. ఏంటా మెటల్స్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి పొటాషియం, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి కాల్షియం. కింది వాటిలో ఏ లోహం చల్లటి నీటితో లేదా వేడి నీటితో చర్య జరపదు? సోడియం, పొటాషియం, ఇనుము, కాల్షియం. ఐరన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఐరన్ తెలుసు కదా, ఇనుము అనేది ఇట్ డస్ నాట్ రియాక్ట్ ఐదర్ విత్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్, బట్ ఇట్ రియాక్ట్ విత్ స్టీమ్. స్టీమ్ అంటే తెలుసు కదా, వాటర్ వేపర్. స్టీమ్ అంటే తెలుసు కదా అందరికీ. వెన్ వీ బాయిల్ ద వాటర్, వాట్ హ్యాపెన్స్? వాటర్ వేపర్ విల్ ఎగ్జాంపుల్ ఏంటి? రైస్ని కుక్ చేసినప్పుడు వెన్ వీ ఓపెన్ ద లిడ్, వాట్ హ్యాపెన్స్? వాటర్ వేపర్ అనేది ఫామ్ అవుతుంది కదా, దాన్నే స్టీమ్ అని అంటాం. బట్ ఈ ఐరన్ మెటల్ అనేది కోల్డ్ వాటర్తో రియాక్ట్ కాదు, హాట్ వాటర్తో రియాక్ట్ కాదు, బట్ స్టీమ్తో రియాక్ట్ అవుతుంది. ఏంటి? మెటల్స్ లైక్ ఐరన్, అల్యూమినియం అండ్ జింక్. ఈ మూడు రిమెంబర్, ఐరన్, అల్యూమినియం అండ్ జింక్, ఈ మూడు మెటల్స్
కోల్డ్ వాటర్తో హాట్ వాటర్తో రియాక్ట్ కావు. ఏంటవి? దిస్ డో నాట్ రియాక్ట్ విత్ ఐదర్ కోల్డ్ యాజ్ వెల్ యాజ్ హాట్ వాటర్, బట్ దే రియాక్ట్ విత్ స్టీమ్. స్టీమ్ అంటే ఏంటి? విత్ వాటర్ హీట్ చేసినప్పుడు వచ్చే వాటర్ వేపనే మనం స్టీమ్ అంటాం. మెటల్స్ లైక్ ఐరన్, అల్యూమినియం అండ్ జింక్ రియాక్ట్ విత్ స్టీమ్ టు ఫార్మ్ వాట్? స్టీమ్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతున్నాయంటే మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. ఏంటి? ఐరన్, అల్యూమినియం, జింక్. ఇవి త్రీ మెటల్స్ హాట్ వాటర్తో కోల్డ్ వాటర్తో రియాక్ట్ కావు, బట్ దే విల్ రియాక్ట్ విత్ స్టీమ్. స్టీమ్తో రియాక్ట్ అయ్యి ఏమి ఇస్తాయి అంటే మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేవి ఇవి రిలీజ్ చేస్తాయి. రియాక్షన్ చూద్దాం మనం. రియాక్షన్ ఆఫ్ అల్యూమినియం విత్ స్టీమ్. ఒకవేళ అల్యూమినియం మెటల్ అనేది స్టీమ్తో రియాక్ట్ అయితే, స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. రియాక్ట్ అయితే ఏమి ఇస్తుంది మనకు? అల్యూమినియం ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఆల్రెడీ చెప్పారు, ఇఫ్ దీస్ త్రీ మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్, వాట్ హ్యాపెన్స్? దే విల్ రిలీజ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ hydrogen gas. అలాగే సేమ్ if reaction of iron with steam, if ferrous react with hydrogen, if ferrous react with water is nothing but steam, then what happens? It release ferrous oxide and hydrogen gas. Clear all of you? రస్టింగ్ ఎందుకు ఫామ్ అవుతుంది అమ్మ ఐరన్ మీద? ఆక్సిడేషన్ ప్రాసెస్లో. ఒకవేళ ఆక్సిడేషన్ ప్రాసెస్లో రస్టింగ్ అనేది జరుగుతుంది. ఏమంటారు? రస్టింగ్, శిలుం పట్టడం ఎందుకు జరుగుతుంది? ఐరన్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితే రస్టింగ్ అనేది జరుగుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెటల్స్ విచ్ రియాక్ట్స్ విత్ వాటర్. పొటాషియం అనేది ఓన్లీ కోల్డ్ వాటర్తో మాత్రమే రియాక్ట్ అవుతుంది. మెగ్నీషియం వచ్చేసి హాట్ వాటర్తోనే రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్, కాల్షియం, ఇట్ రియాక్ట్స్ స్లోలీ విత్ కోల్డ్ వాటర్ అండ్ మోస్ట్లీ విత్ హాట్ వాటర్. కాల్షియం అనేది హాట్ వాటర్తో చాలా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం, జస్ట్ నో ఐ హ్యావ్ టోల్డ్ ఇట్ విల్ రియాక్ట్ ఓన్లీ విత్ స్టీమ్. నెక్స్ట్ ఐరన్, జింక్, ఆల్రెడీ చెప్పాను, అల్యూమినియం, ఐరన్, జింక్ ఇవి మూడు ఓన్లీ స్టీమ్తోనే రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాపర్, ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ ఆర్ స్టీమ్. ఓన్లీ ద మెటల్ విచ్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ వాటర్ ఏంటి అంటే కాపర్. ఇంకోటి ఏంటంటే సిల్వర్, ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అండ్ స్టీమ్. జస్ట్ రిమెంబర్ విచ్ మెటల్స్ ఓన్లీ రియాక్ట్ విత్ స్టీమ్ అంటే ఐరన్, జింక్, అల్యూమినియం. విచ్ డు నాట్ రియాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ది వాటర్ అంటే విచ్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఎనీ ఆఫ్ హాట్, కోల్డ్ అండ్ స్టీమ్ అంటే ఏంటవి? సిల్వర్, కాపర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్ఫేసెస్. ఓకే, దీనికి సంబంధించి మనం కొంచెం కెమిస్ట్రీ స్టాటిక్ కూడా నేర్చుకుందాం. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం అండ్ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ జింక్? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ మెటల్స్ వచ్చాయి కాబట్టి వాటి యొక్క అటామిక్ నెంబర్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చూసి కరెక్ట్ రాంగో చెప్తాను. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఐరన్, వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం అండ్ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ జింక్? ఈ అల్యూమినియం అనేది ఇట్ ఈస్ ద లైటెస్ట్ మెటల్. దాని యొక్క వెయిట్ అనేది చాలా లైట్ ఉంటుంది. ఇంకా జింక్, దీని యొక్క స్పెషల్ ప్రాపర్టీ ఏంటి అంటే జింక్ అనేది రూమ్ టెంపరేచర్లో సాలిడ్ స్టేట్లో ఉంటుంది. జింక్ అనేది రూమ్ టెంపరేచర్లో సాలిడ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్ఫేసెస్. న్యూస్ పేపర్, వుడెన్ ఫ్లోర్స్, మార్బుల్ ఫ్లోర్స్, కార్పెట్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ సర్ఫేసెస్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ లెస్ స్లిప్పరీ టు మోర్ స్లిప్పరీ. మీకు ఫ్రిక్షన్ అనే టాపిక్ మీద ఐడియా ఉంటే ఆ జనరల్గా మీరు థింక్ చేస్తే దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారు. ఆప్షన్ ఏ 3214, 4123, 1432. జస్ట్ నథింగ్ బట్ ఏవైతే లెస్ స్లిప్పరీ నుంచి మోర్ స్లిప్పరీగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. జస్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ సర్ఫేసెస్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ లెస్ స్లిప్పరీ టు మోర్ స్లిప్పరీ. ఈ 4 ఆప్షన్స్లో ఏది లెస్ స్లిప్పరీ నుంచి మోర్ స్లిప్పరీ వరకు అరేంజ్ చేసి ఆన్సర్ అనేది చెప్పండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 4123. ఓకే, ఫస్ట్ వచ్చేసి కార్బెట్, నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్, నెక్స్ట్ వచ్చేసి వుడెన్ ఫ్లోర్, నెక్స్ట్ వచ్చేసి మార్బుల్ ఫ్లోర్. ఓకే, లెట్స్ సీ. స్లిప్పరీ ఫ్యాక్టర్ డిపెండ్స్ అపాన్ ద కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అసలు ఈ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వాట్? ఫ్రిక్షన్ అనేది ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అబ్స్ట్రాక్ట్ ది మోషన్. అంటే ఏంటి? ఈ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది?
ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వెళ్తే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అబ్స్ట్రాక్టింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ మోషన్, దాన్ని ఫ్రిక్షన్ ప్రాపర్టీ అంటాం. ఒకవేళ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటే స్లిప్పింగ్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటే స్లిప్పింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్మూత్ సర్ఫేస్. ఈ స్మూత్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ అనేది లో ఉంటుంది, సో దట్ వీ కెన్ పుష్ ఈజీలీ. ఇది రఫ్ సర్ఫేస్, ఈ రఫ్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ అనేది హై ఉంటుంది, సో వీ కెనాట్ మూవ్ ఈజీలీ, వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ పుష్. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రిక్షన్. సో ఇఫ్ మీ ఈ టాపిక్ మీద ఐడియా ఉంటే యూ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ క్రోలాజికల్ ఆర్డర్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్? కార్పెట్, న్యూస్ పేపర్. కార్పెట్కి లెస్ స్లిప్పింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ మార్బుల్కి మోర్ స్లిప్పింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, ఫ్రిక్షన్ టాపిక్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్ Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో SSCకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కాబట్టి CGL, GD, CHSL, MTS, స్టెనో, CPO ఇలా కంప్లీట్ కోర్స్ అనేది ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ అనేది వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్. నెక్స్ట్, what is the primary purpose of a hydrophone in underwater environments? A, to measure water temperature. B, to detect and record ocean sounds from all directions. C, to filter pollutants from the water. D, to generate sound waves for communication. నీటి అడుగున వాతావరణంలో హైడ్రోఫోన్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? నీటి ఉష్ణోగ్రతను కొలవడానికి, అన్ని దిశల నుండి సముద్ర శబ్దాలను గుర్తించి రికార్డ్ చేయడానికి, నీటి నుండి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడానికి, కమ్యూనికేషన్ కోసం ధ్వని తరంగాలను ఉత్పత్తి చేయడానికి. కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్, టు డిటెక్ట్ అండ్ రికార్డ్ ఓషన్ సౌండ్స్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఏంటి, మనం ఏమనుకుంటామంటే ఓషన్లో ఎటువంటి సౌండ్స్ ఉండవు, మొత్తం సైలెంట్గా ఉంటుంది అనుకుంటాం. బట్ ఓషన్స్లో కూడా వాటర్ లివింగ్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి ఏంటి తిండి కోసము, రీప్రొడక్షన్ కోసం సిగ్నల్స్ అనేవి సౌండ్స్ ద్వారా ఇచ్చుకుంటాం. అంటే ఓషన్స్లో కూడా సౌండ్స్ అనేవి ఉంటాయి, అవి అక్వాటిక్ యానిమల్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నట్టు. దాన్ని ఏది డిటెక్ట్ చేస్తారంటే ఈ హైడ్రోఫోన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. What? A hydrophone is an underwater device that detects and records ocean sounds from all directions. ఓషన్లో దీన్ని ప్లేస్ చేసినప్పుడు ఆ ఓషన్లో జరిగే సౌండ్స్ అన్ని మనం వినొచ్చు. అంటే ఎందుకోసం ఆ సౌండ్స్ అయితే అంటే అక్వాటిక్ యానిమల్స్ యొక్క ప్రే కోసం అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నట్టు. ఎందుకోసం కమ్యూనికేట్ చేసుకుంటాయి? ఇన్ ఆల్ డైరెక్షన్. పీపుల్ ఆఫెన్ థింక్ దట్ ద అండర్ వాటర్ వరల్డ్ ఈజ్ సైలెంట్. అండర్ వాటర్ అనేది సైలెంట్గా ఉంటారని అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ సైలెంట్, దానికి కూడా సౌండ్స్ ఉంటాయి. In fact, numerous marine organisms use sound for communication, reproduction and to seek prey. Prey అంటే ఏంటి? ఫుడ్ కోసం, అంటే కమ్యూనికేషన్ చేసుకోవడానికి, ఇంకా రిప్రొడక్షన్ చేసుకోవడానికి వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఎవరు? అక్వాటిక్ యానిమల్స్. అంటే ఓషన్స్లో కూడా సౌండ్స్ అనేవి ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ వర్క్డ్ ఆన్ ప్లాంట్ యునోథెరా లమార్కియానా? ఓకే, యునోథెరా లమార్కియానా. ఏ, T.H. Morgan, B. Lamarck, C. Hugo de Vries, D. C. Darwin. ఈ క్రింది శాస్త్రవేత్తలో ఎవరు ఓనోథెరా లమార్కియానా ఈ మొక్కపై పనిచేశారు? T.H. Morgan, Lamarck, Hugo de Vries, C. Darwin. Come on, all of you mention in the comment section. The correct answer for this is Hugo de Vries. Hugo de Vries discovered new forms of evening primrose, యునోథెరా లమార్కియానా. ఏంటిది? ఇట్ ఈస్ అ ఈవినింగ్ ప్రైమ్రోస్. దీని మీద మ్యూటేషన్ థియరీని యూజ్ చేశారు. హీ వర్క్డ్ ఆన్ మ్యూటేషన్ థియరీ. మ్యూటేషన్ థియరీ అంటే ఏంటి? నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్ కట్ చేసి దాన్ని ప్లేస్ చేస్తారు, అంటే దే ఆర్ చేంజింగ్ ద జీన్స్. జెనెటిక్స్ అనేవి చేంజ్ చేయడానికి ఈ మ్యూటేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. అలా ఈ ప్లాంట్ మీద ఎవరు వర్క్ చేశారు అంటే హ్యూగో డి వ్రైస్.
ఇతను ఏం చేశాడు, ఈ ఈవినింగ్ ప్రైమ్ రోడ్స్ నథింగ్ బట్ వాట్ తంగెడు దాని మీద ఏం చేశాడు, ఒక వర్క్ అనేది చేశారు. ఆ వర్క్ పేరు ఏంటంటే మ్యూటేషన్ థియరీ. మ్యూటేషన్ అంటే ఏంటిది, చేంజింగ్ ద జీన్స్, జెనెటికల్ ఆర్డర్స్ని చేంజ్ చేసే ప్రాసెస్ని ఈ ప్లాంట్ మీద ప్రయోగించాడు. నా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యూటేషన్ థియరీ, ఇతనెవరు, హ్యూగో డి వ్రైస్. హీ సజెస్టెడ్ దట్ సడన్ హెరిటబుల్ చేంజెస్ ఇన్ అన్ ఆర్గనిజం జెనోమ్ కాసెస్ వేరియేషన్, స్పెషియేషన్ అండ్ ఎవల్యూషన్. అలా మ్యూటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కాస్ వేరియేషన్, స్పెషియేషన్ అండ్ ఎవల్యూషన్. ఇతను ఏం చేశాడు, ఏం వర్క్ చేశాడంటే మ్యూటేషన్ ప్రాసెస్ అనేది ఈ ప్లాంట్ మీద కండక్ట్ చేశారు. అసలు ఈ మ్యూటేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ప్లాంట్ ఫర్ సపోజ్ గోవా ప్లాంట్ ఉందనుకోండి, ఆ గోవా ప్లాంట్ స్టెమ్ కట్ చేసి నెక్స్ట్ ఏంటి యాపిల్ ప్లాంట్ని తీసుకొచ్చి దాన్ని కంబైన్ చేసి కడతారు కదా, దాన్నే మ్యూటేషన్ అంటారు. అది ఫస్ట్ ఈ ప్లాంట్ మీద చేసిన వ్యక్తి ఏమంటారు, హ్యూగో డి వ్రైస్. ఇతను ఎవరు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ mutation theory also. Clear all of you? Next, who is known as the father of plastic surgery? A. D.G. Naidu, B. Charaka, C. Sushruta, D. None of the above. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు, జీడి నాయుడు, చరకుడు, సుశ్రుతుడు, పైన పేర్కొన్న వారెవరు కాదు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సుశ్రుత. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇప్పటి నుంచే లేదు, ఏషియంట్ టైం నుంచే ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఉంది. Who is the father of plastic surgery? Sushruta. Sushruta is known as the father of plastic surgery and is considered a pioneering figure in ancient Indian medicine. ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఉంది, అంటే అప్పట్లో కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీస్, రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇతను దేనికి స్పెషాలిటీ అంటే అతను ఏం చేశాడు, ఇతను సుశ్రుత ఏం చేశారు అంటే హిస్ వర్క్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఏదైనా ఫేస్లో ఉన్న పార్ట్ ఏదైనా షేప్ అవుట్ అవుతే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అంటే ప్లాస్టిక్ సర్జరీస్, రీఫిల్లింగ్స్, రైనోప్లాస్టిక్, అలా చాలా సర్జరీస్ ఉంటాయి కదా, ఇవి ఇప్పటికే కాదు అప్పుడు కూడా ఉండేవి. ఎవరు చేశారు ఇవన్నీ, సుశ్రుత. సో హీ ఈజ్ నోన్ యాజ్ వాట్, ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ఆ టైంలోనే అతను ఏం చేశాడు, ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఫేస్లో ఉన్న పార్ట్స్ని రీకన్స్ట్రక్ట్ చేసి వాటిని ఫిల్లర్స్ యూజ్ చేసి కరెక్ట్ చేస్తారు కదా, ఆ మెథడ్ని అతను అప్పుడే చేశాడు. ఇంకోటి వచ్చేసి ఆప్థమాలజీ అంటే ఏంటి, ఏమైనా కళ్ళలో ఉన్న డిసార్డర్స్ని కరెక్ట్ చేశాడు. ఇంకేం చేశాడు, ఆర్థోపెడిక్స్, బోన్స్ని కూడా అతను, బోన్స్లో ఏమైనా ఫ్రాక్చర్స్ అయినా డిసార్డర్స్ ఉన్నా కూడా అతను కరెక్ట్ చేశాడు. అండ్ కంటిన్యూస్ టు షేప్ సర్జికల్ ప్రాక్టీసెస్ టుడే. అతను చేసిన మెథడాలజీస్ అన్నీ ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తున్నాం. సో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. ఎవరితను, సుశ్రుత. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ అండ్ లైటెస్ట్ ఇన్ ద యూనివర్స్. ఇది మీరు అందరు చెప్తారని అనుకుంటున్నా. ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, హీలియం. విశ్వంలో అత్యంత సమృద్ధిగా మరియు తేలికైన వాయువు ఏది, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, హీలియం. హైడ్రోజన్ is the most abundant and lightest gas in the universe, making up 75% of all matter. దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఏంటి, అటామిక్ వెయిట్ ఏమో 1.008, అటామిక్ నెంబర్ వచ్చేసి 1. హైడ్రోజన్, హీలియం 2. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్. అలా మనకు అటామిక్ నెంబర్స్ అనేవి 30 వరకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ అండ్ హైలీ ఫ్లేమబుల్. హైలీ ఫ్లేమబుల్ అంటే ఏంటి అంటే అది ఉత్తగానే ఫైర్తో రియాక్ట్ అవుతుంది, ఫార్మింగ్ బాండ్స్ విత్ నియర్లీ వాట్, హైడ్రోజన్. ఇట్ ఈస్ ద లైటెస్ట్ ఎలిమెంట్, మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్, మేకప్ 75% ఆఫ్ ద మాస్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వాటర్. వాటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మిక్స్ చేస్తే అది వాటర్ అవుతుంది. ఇది మొత్తం మన యూనివర్స్లో ఎంత మాస్తో ఉంది, 75%. ఓకే, మంచిగా క్వశ్చన్ చదవండి. మోస్ట్ అబండెంట్ అండ్ లైటెస్ట్ ఎలిమెంట్ మెటల్ ఏంటి, అది హైడ్రోజన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, అండ్ ఎలక్ట్రిక్ బెల్ వర్క్స్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్, ఆప్షన్ ఏ హీట్ కండక్షన్, ఆప్షన్ బి ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్షన్ సి లైట్ రిఫ్రాక్షన్, ఆప్షన్ డి సౌండ్ వైబ్రేషన్. విద్యుత్ గంట ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఉష్ణవాహకత, విద్యుదయస్కంతత్వం, కాంతి వక్రీభవనం, ధ్వని కంపనం. ఏ ప్రిన్సిపల్ మీద ఎలక్ట్రిక్ బెల్ అనేది రన్ అవుతుంది? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. దీని యొక్క ప్రాసెస్ నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
ఎలక్ట్రిక్ బెల్, ఇది చూడండి, ఇది బెల్ కదా, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సెటప్. ఇది ఎప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు, ఓకే, కాయిల్ మీద ఇది స్విచ్ కదా, స్విచ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఇలా పాస్ అవుతున్నప్పుడు ఇది మొత్తం కాయిల్ అన్నట్టు. ఈ కాయిల్కి మొత్తం ఏం క్రియేట్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ కాయిల్, ఎలక్ట్రిసిటీ అనేది కాయిల్స్ మీద పాస్ అయినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయినప్పుడు ఇది వెళ్ళి ఏం చేస్తుంది, దీనికి టచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది దీనికి టచ్ అయినప్పుడు ఇక్కడ ఇది వెళ్ళి క్లాపర్ వెళ్ళి దీనికి స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది, సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఏంటి, ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ కాయిల్ ఉంటుంది కదా, ఈ ఎలక్ట్రిక్ కాయిల్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది ఈ కాయిల్ చుట్టూ. ఎలక్ట్రోమాగ్నెట్ ఇది, ఓకే, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ చుట్టూ కాయిల్ ఉంది కదా, అక్కడ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడి ఇది వెళ్ళి దీనికి స్ట్రైక్ అవుతుంది, అటాచ్ అవుతుంది. అది అటాచ్ అయినప్పుడు ఈ క్లాపర్ వెళ్ళి ఈ బెల్కి స్ట్రైక్ అవుతుంది. అప్పుడు మనకు సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాట్, ఎలక్ట్రోమాగ్నెటిజం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వాట్ ఈస్ ద బ్లైండ్ స్పాట్ ఇన్ ద ఐ, ఆల్సో నోన్ యాజ్? మన కంట్లో ఒక బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. ఏ రెటీనా, బి స్కోటోమా, సి మక్యులా, డి ఫోవియా. కంటిలోని అందచుక్కను ఏమని కూడా పిలుస్తారు? రెటీనా, స్కోటోమా, మాక్యులా, ఫోవియా. ఏంటా స్పాట్ అంటే స్కోటోమా, ఓకే. ఈ బ్లైండ్ స్పాట్కి ఇంకొక నేమ్ ఏంటిదంటే స్కోటోమా. దిస్ ఈజ్ ద ఐ, మన ఐ. ఇది బ్లైండ్ స్పాట్. ఇది ఎక్కడ ఉంటాయంటే ఐ బాల్కి బ్యాక్ సైడ్ అనేది ఈ బ్లైండ్ స్పాట్ అనేది ఉంటుంది. ఇది రెటీనా. ఈ రెటీనా అనేది ఇట్ ఈజ్ ఎ లైట్ సెన్సిటివ్ పార్ట్, అంటే లైట్కి అది చూడలేదు. బట్ ఈ బ్లైండ్ స్పాట్ అనేది లైట్లో కూడా అది చూడగలుగుతుంది. ఏ బ్లైండ్ స్పాట్ ఆర్ స్కోటోమా ఈజ్ అ స్మాల్ ఏరియా ఇన్ ద ఐ వేర్ దేర్ ఆర్ నో లైట్ సెన్సిటివ్ సెల్స్. అంటే అది లైట్ని చూసినా ఎలాంటి చలనం ఉండదు అన్నట్టు. టిపికల్లీ వేర్ ద ఆప్టిక్ నర్వ్ కనెక్ట్స్ టు ద రెటీనా. దిస్ ఈజ్ ద ఆప్టిక్ నర్వ్. ఇది బ్లైండ్ స్పాట్, ఇది రెటీనా. ఈ రెండింటి మధ్యలో ఏముంటుంది, ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుంది. దిస్ ల్యాక్ ఆఫ్ ఫోటో రిసెప్టర్స్ మేక్ ద స్పాట్ ఇన్సెన్సిటివ్ టు లైట్. రెటీనా అంటే సెన్సిటివ్ టు లైట్. రిమెంబర్ దిట్, రెటీనా అంటే ఇట్ ఈస్ ఎ సెన్సిటివ్ టు లైట్. బ్లైండ్ స్పాట్ ఆర్ స్కోటోమా అంటే ఇన్సెన్సిటివ్ టు లైట్. జస్ట్ రిమెంబర్ దిస్ ఎనఫ్. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ? మనం హాస్పిటల్లో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ అని చూస్తూ ఉంటాం కదా, దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. దాని యొక్క ఉపయోగం దేని మీద ఉపయోగిస్తారు ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ అని అడుగుతున్నారు. టు ఇంప్రూవ్ స్కిన్ ఎలాస్టిసిటీ, టు ట్రీట్ మజిల్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్, టు ఎన్హాన్స్ విజన్, టు క్యూర్ రెస్పిరేటరీ డిసీజెస్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి? చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, కండరాల నొప్పి మరియు వాపు చికిత్సకు, దృష్టిని మెరుగుపరచడానికి, శ్వాసకోశ వ్యాధులను నయం చేయడానికి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? టు ట్రీట్ మజిల్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం ఈ మజిల్ పెయిన్కి, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, మంటకు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ చేస్తున్నారా అంటాను. అంటే అది ఎంతవరకు సక్సెస్ అయిందని ఇప్పటి వరకు ఎవరు డిక్లేర్ చేయలేదు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విత్ లాంగర్ వేవ్ లెంగ్త్ అండ్ దెన్ విజిబుల్ లైట్. అంటే విజిబుల్ లైట్ కన్నా దీని యొక్క వేవ్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఓకే, మీకు తెలుసు కదా లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, అల్ట్రారెడ్ రేడియేషన్స్ ఇవన్నీ తెలుసు కదా. దాని యొక్క వేవ్ లెంత్ అనేది విజిబుల్ లైట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే యూజ్ ఫర్ ట్రీటింగ్ మజిల్ పెయిన్ అండ్ టెన్షన్. ఇది ఇంకా ఏం చేస్తుంది, ఇది ఒకవేళ మనం ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది ఎక్కడైతే మనకు మజిల్ పెయిన్ ఉందో ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది అక్కడ మనము అంటే ఏం చేస్తారు, ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్. ఈ థెరపీ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే మనకు మజిల్ పెయిన్ ఉందో అక్కడ మనం ఇన్ఫ్రారెడ్ థెరపీని ఫోకస్ చేసినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మజిల్ పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. బెనిఫిట్స్ ఇంక్లూడ్ పెయిన్ రిలీఫ్, ఎయిడింగ్ ఇన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ ప్రమోటింగ్ వూండ్ హీలింగ్. ఇలా చేయడం వల్ల వూండ్ కూడా తొందరగా హీల్ అవుతుంది. హవెవర్ ఇట్ హ్యాజంట్ బీన్ ప్రూవ్డ్ ఎఫెక్టివ్ ఫర్ మజిల్ రికవరీ ఆఫ్టర్ అథ్లెటిక్ ఇంజ్యూరీస్. ఇది
ఇలా నిజంగా జరుగుతుందా అని స్టిల్ ఇంకా ప్రూవ్ కాలేదు, బట్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. ఏం చెప్తున్నారు, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ థెరపీ వల్ల మజిల్ పెయిన్ని ఇంకా ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తున్నాయని చెప్తున్నారు. అది మనం ఈ థెరపీని చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి వూండ్స్ అనేవి హీల్ అవుతున్నాయని చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకు అథ్లెటిక్స్కి జరిగిన ఇంజురీస్కి ఇప్పటి వరకు ఇది ప్రూవ్ కాలేదు. నెక్స్ట్, వై ఈజ్ సాల్ట్ యాడెడ్ టు ఐస్ క్రీమ్ డ్యూరింగ్ ద చర్నింగ్ ప్రాసెస్? ఆప్షన్ ఏ టు ఎన్హాన్స్ ద ఫ్లేవర్, ఆప్షన్ బి టు లోవర్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ హెల్ప్ ద ఐస్ క్రీమ్ ఫ్రీజ్ ఫాస్టర్, ఆప్షన్ సి టు ఇంక్రీజ్ ద స్వీట్నెస్, ఆప్షన్ డి టు మేక్ ద టెక్స్చర్ హార్డర్. ఐస్ క్రీమ్ను చిలకరించే ప్రక్రియలో ఉప్పు ఎందుకు కలుపుతారు? రుచిని పెంచడానికి, ఘనభవన స్థానాన్ని తగ్గించడానికి, మరియు ఐస్ క్రీమ్ వేగంగా గడ్డ కట్టడానికి సహాయపడడానికి, తీపిని పెంచడానికి, ఆకృతిని కఠినతరం చేయడానికి. మన ఐస్ క్రీమ్లో ఉప్పు కలుపుతారు, ఎందుకు కలుపుతారని అడుగుతున్నారు. టు లోవర్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ హెల్ప్ ద ఐస్ క్రీమ్ ఫ్రీజ్ ఫాస్టర్. సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ఐస్ క్రీమ్ టు లోవర్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ యూజ్డ్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్. చర్నింగ్ ప్రాసెస్ అంటే అర్థమైంది కదా, అలోవింగ్ ద ఐస్ క్రీమ్ బేస్ టు రీచ్ ఏ కోల్డర్ టెంపరేచర్ అండ్ ఫ్రీజ్ ఫాస్టర్. ఇలా చేయడం వల్ల, ఉప్పుని కలపడం వల్ల టెంపరేచర్ అనేది అన్ని పార్ట్స్ ఆఫ్ ఐస్ క్రీమ్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేది, ఫ్రీజింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, అందుకే ఉప్పుని కలుపుతారు. ఏ ప్రాసెస్ చేసేటప్పుడు? చర్నింగ్ ప్రాసెస్, అంటే ఐస్ క్రీమ్ని క్రీమీ టెక్స్చర్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఈ ఉప్పును ఫ్రీజింగ్ పాయింట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి మెయింటైన్ చేయడానికి ఉప్పు అనేది కలుస్తుంది. ద సాల్ట్ హెల్ప్స్ ద ఐస్ క్రీమ్ ఫ్రీజ్ ప్రాపర్లీ బై క్రియేటింగ్ ఏ కోల్డర్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ ఇట్. అంటే ఐస్ క్రీమ్ మొత్తం సేమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఉప్పును కలుపుతారు. వాట్ ఈస్ చర్నింగ్ ప్రాసెస్? ఇట్ ఈస్ యూజ్ టు సపరేట్ ద బటర్ ఫ్రమ్ ది మిల్క్. మూవింగ్ ద మిల్క్ ఆర్ కట్ కంటిన్యూస్లీ విత్ స్కిమ్మర్స్. నథింగ్ బట్ స్కిమ్మర్స్. షేక్ చేసినా కూడా మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ కామన్లీ నోన్ యాజ్ మిల్క్ షుగర్? ఏ గ్లూకోజ్, బి ఫ్రక్టోస్, సి లాక్టోస్, డి మాల్టోస్. కింది వాటిలో దేనిని సాధారణంగా పాల చక్కెర అని పిలుస్తారు? గ్లూకోజ్, ఫ్రక్టోస్, లాక్టోస్, మాల్టోస్. మీకు న్యూట్రియంట్స్ అనే టాపిక్ తెలిస్తే మీరు దీనికి ఆన్సర్ చెప్తారు. బయాలజీలో ఫస్ట్ చాప్టర్ న్యూట్రియంట్స్, ఆ టాపిక్ మీద మీకు అవగాహన ఉంటే మీరు దీనికి ఆన్సర్ చేస్తారు. దేనికి సంబంధించినంటే బయాలజీలో ఉన్న న్యూట్రియంట్స్ చాప్టర్లో ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాం. ఏంటి న్యూట్రియంట్స్లో? కార్బోహైడ్రేట్స్ అనేది ఒక న్యూట్రియంట్. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది? మనకు ఎనర్జీ అనేది ఇస్తుంది. అందులో ఒక ఫామ్ అయ్యి షుగర్. కార్బోహైడ్రేట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? రైస్, షుగర్. ఈ షుగర్లో ఏంటి? మనకు 3 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి నార్మల్గా. షుగర్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్ మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది ఇస్తాయి. ప్రోటీన్స్ ఏమి ఇస్తాయి? బాడీ డెవలప్మెంట్ కోసం మనం ప్రోటీన్స్ వాడతాం. ప్రోటీన్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? మీట్, ఎగ్, మిల్క్, ఇవన్నీ ప్రోటీన్స్ కింద వస్తాయి. మరి విటమిన్స్ ఏం చేస్తాయి? మనల్ని డిసీజెస్ నుంచి కాపాడడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది విటమిన్స్. ఫైబర్స్ ఏం చేస్తుంది? డైజెస్టివ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి ఫైబర్స్ అనేవి మనం తీసుకుంటాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనం ఉన్నాయి. అందులో కార్బోహైడ్రేట్స్ ఒక న్యూట్రియంట్ కదా. ఈ షుగర్ అనేది ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అలా షుగర్లో మనకు 3 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. ఏంటవి? మోనోసాచరైడ్స్, ఓకే, మోనోసాచరైడ్స్, డైసాచరైడ్స్, ఇంకా పాలీసాచరైడ్స్. ఓకే, ఖచ్చితంగా ఇందులో నుంచి ఒకటి వస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మోనోసాచరైడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఫ్రక్టోస్. అంటే సింగిల్ షుగర్ని మనం మోనోసాచరైడ్స్ అంటాం. డైసాచరైడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ ఆర్ 2 సేమ్ షుగర్స్ని మనం డైసాచరైడ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లాక్టోస్, సుక్రోస్, మాల్టోస్. ఓకే, పాలీసాచరైడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టార్చ్ అనేది మెయిన్గా మనకి ఎక్కడ చూస్తామంటే పొటాటోస్, స్వీట్ పొటాటోస్. ఈ స్టార్చ్ అంటే ఏంటి? అదొక టైప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ తీసుకోండి, అది ఎలా ఉంటుంది? పిండి ఉంటుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ పాలీసాచరైడ్స్. మోనోసాచరైడ్ అంటే ఓన్లీ సింగిల్ షుగర్, గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఫ్రక్టోస్. డైసాచరైడ్స్ దీంట్లో కాంబినేషన్ ఆఫ్ 2 షుగర్స్ ఈజ్ నోన్ యాజ్ దిస్ డైసాచరైడ్స్. లాక్టోస్ అంటే గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్. ఈ లాక్టోస్ ఎలా ఫామ్ అవుతుంది?
గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్ని కలిపితే ఈ లాక్టోస్ అనే షుగర్ ఫామ్ అవుతుంది. ఈ లాక్టోస్కే నేమ్ ఏంటంటే మిల్క్ షుగర్. ఈ లాక్టోస్కి ఇంకొక నేమ్ ఏంటి, మిల్క్ షుగర్. నెక్స్ట్ వచ్చేసి సూక్రోస్. సూక్రోస్ని ఏంటి, కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ గివ్స్ సూక్రోస్. అంటే దీని నేమ్ ఏంటంటే టేబుల్ షుగర్. వాట్ ఈస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కామన్లీ నోన్ యాజ్ టేబుల్ షుగర్ అంటే సూక్రోస్. మిల్క్ షుగర్ వచ్చేసి లాక్టోస్. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ గివ్స్ మాల్టోస్. ఈ మాల్టోస్కి ఇంకొక నేమ్ వచ్చేసి మాల్ట్ షుగర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు మళ్ళీ చెప్తా. మనకు న్యూట్రియంట్స్లో 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి జనరల్గా. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఫ్యాట్స్, ఇంకా ఫైబర్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అని 2 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే ఏవైతే మనకు ఎక్కువ కావాలో వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్, ఏవైతే తక్కువ కావాలో వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. అందులో కార్బోహైడ్రేట్లో ఒక ఫార్మే ఈ షుగర్. ఈ షుగర్ అనేది మొత్తం 3 టైప్స్ ఉంటాయి. మోనోసాచురైడ్స్, డైసాచురైడ్స్, పాలీసాచురైడ్స్. మోనోసాచురైడ్స్ అంటే సింగిల్ షుగర్. దాని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఫ్రక్టోస్. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. డైసాచురైడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 షుగర్స్. లాక్టోస్ వచ్చేసి ఏంటి, గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్. దాన్ని మనం మిల్క్ షుగర్ అని కూడా అంటాం. సూక్రోస్ వచ్చేసి ఏంటి, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. దాన్ని మనం ఏమంటాం, టేబుల్ షుగర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మాల్టోస్. ఈ మాల్టోస్ షుగర్ ఏంటి, కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ గివ్స్ దిస్ మాల్టోస్ షుగర్. దీని యొక్క నిక్ నేమ్ వచ్చేసి మాల్ట్ షుగర్. పాలీసాచురైడ్స్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, స్టార్చ్. ఈ స్టార్చ్ మనం ఎక్కడ కనిపిస్తుందంటే ప్లాంట్స్లోను, ఇంకా పొటాటో, స్వీట్ పొటాటోస్ మనం ఈ స్టార్చ్ని చూడొచ్చు. స్టార్చ్ అంటే ఏంటి, పిండి పదార్థం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, లాక్టోస్ ఈజ్ ఏ షుగర్ ఫౌండ్ ఇన్ మ్యామల్ మిల్క్. ఇది మన మిల్క్లో కూడా దొరుకుతుంది ఈ లాక్టోస్ అనేది. లాక్టోస్ బ్యాక్టీరియా అనేది తెలుసు కదా, కర్డ్ కావడానికి ఇట్లా. కన్సిస్టింగ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. ఆల్రెడీ చెప్పాను కదా, లాక్టోస్ ఇస్ ఇదేంటి, డైసాచురైడ్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్. దీన్ని మిల్క్ షుగర్ అని కూడా అంటాం. ఇట్ మేక్స్ అప్ 2 to 8% ఆఫ్ మిల్క్ ఇంక్లూడింగ్ కౌస్ మిల్క్స్ అండ్ హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్స్. ఇది మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుందంటే మన హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్, కౌ మిల్క్లో ఈ లాక్టోస్, మిల్క్ షుగర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. లాక్టోస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ బట్ ఈజంట్ ఫౌండ్ ఇన్ నాన్ డైరీ మిల్క్. ఈ లాక్టోస్కి, మిల్క్ షుగర్కి ఇంకొక పేరు కూడా ఉంది, డైరీ షుగర్. ఓకే, దీనికి మిల్క్ అండ్ డైరీ షుగర్ అని కూడా అంటారు. ఓకే, ఇట్ కంటైన్స్ అదర్ షుగర్ సచ్ as ఫ్రక్టోస్ ఆర్ గ్లూకోజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. మన బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ గురించి మీకు తెలిస్తే దీని మీద మీరు ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతారు. ఏ హిండ్ బ్రెయిన్, బి మిడ్ బ్రెయిన్, సి సెరిబ్రమ్, డి నన్ ఆఫ్ దిస్. కింది వాటిలో మానవ మెదడులో ప్రధాన ఆలోచన భాగం ఏది? వెనుక మెదడు, మధ్య మెదడు, మెదడు, వీటిలో ఏది కాదు? కమాన్. మనకు బ్రెయిన్కి 3 పార్ట్స్ ఉంటాయి, సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడ్యులా ఆబ్లాంగేటా. దాన్ని బ్రెయిన్ స్టెమ్ అని కూడా అంటారు. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటో మీకు తెలిస్తే మీరు ఈ ఆన్సర్ అనేది చేస్తారు. ఎస్, వెరీ గుడ్ శ్రవణ్. ఏంటి, సెరిబ్రమ్ ఏం చేస్తుంది, మన ఎమోషన్స్ని థింకింగ్ని, ఇంకా సెన్సింగ్ లైక్ స్మెల్లింగ్, చూడడం, స్మెల్ చేయడం, ఇవన్నిటిని ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబ్రమ్. మరి సెరిబెల్లం ఏం చేస్తుందంటే మన యొక్క బ్యాలెన్సింగ్ని, ఇంకా పోస్చర్ని, ఇవన్నిటిని ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబెల్లం. మరి మెడ్యులా ఆబ్లాంగేటా బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క ఫంక్షనింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 3 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. మన మెయిన్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ ఏంటి? సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడ్యులా ఆబ్లాంగేటా. ఈ థింకింగ్, ఈ క్వశ్చన్ని దేని గురించి అడిగారు? థింకింగ్ని, ఇంకా ఎమోషన్స్ని, ఇంకా సెన్సింగ్ ఆఫ్ సెన్సింగ్ అంటే స్మెల్లింగ్, టేస్టింగ్, ఇంకేంటి అలా వాటిని అన్నిటిని ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబ్రమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. మరి మన బాడీ యొక్క బ్యాలెన్స్ని, పోస్చర్స్ని, ఇంకా మోటార్ స్కిల్స్ని ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబెల్లం కంట్రోల్ చేస్తుంది. మరి మెడ్యులా ఆబ్లాంగేటా ఏం చేస్తుంది అంటే మన బాడీ యొక్క ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మన బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ పార్ట్ ఏంటిది? మెడ్యులా ఆబ్లాంగేటా ఆర్ బ్రెయిన్ స్టెమ్. నెక్స్ట్, ద సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. దిస్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లొకేటెడ్ ఎట్ ద ఫ్రంట్. ఇట్ కంట్రోల్స్ థింకింగ్, రీజనింగ్, ఎమోషన్స్, లర్నింగ్, మూమెంట్ అండ్ సెన్సెస్ లైక్ విజన్, హియరింగ్ అండ్ టచ్. ఇవన్నిటిని కంట్రోల్ చేసే పార్ట్ ఏంటి? సెరిబ్రమ్. ద సెరిబ్రమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రే మ్యాటర్
and white matter. It has sensory, motor and association areas. The brain is divided into 3 parts, the forebrain, midbrain and hindbrain, with the forebrain also including the thalamus and hypothalamus. Clear all of you? Cuttlefish belongs to which phylum? Phylum ante enti? Okay, who is the father of phylum? Meeku phylum ane concept meeda idea unte you can answer this question. Okay, what is phylum? Phylum is nothing but mana kingdom, మన ఆర్గానిజమ్స్ యొక్క కింగ్డమ్ అనేది ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సోనామీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫైలం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ టాక్సోనామీ. అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు విచ్ ఫైలం? కోర్డాటా. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు కోర్డాటా. ఇప్పుడు దీనికి ఆన్సర్ మనం చెప్దాం. కాటిల్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం? ఏ అనిలీడా, బి ఎకినోడర్మాటా, సి స్పీషియస్, డి మొలస్కా. క్యాటిల్ ఫిష్ ఫైలంకు చెందిన ఏ ఫైలంకు చెందినది? అనెలిడా, ఎడినోడర్మాటా, మీనం, మొలస్కా. కమన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ మొలస్కా. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫైలం అంటే ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఫైలం అంటే ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు మనం కూడా ఒక ఆర్గానిజమే. అలాగే ఎర్త్ వామ్, ఫిషెస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి టాక్సానమీ ప్రకారం ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. అలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఫైలం అనేది ఉంటుంది. అలా మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫైలం వచ్చేసి కోర్డాటా. కోర్డాటా అంటే ఏంటి అంటే ఎవరికైతే బ్యాక్ బోన్ ఉంటుందో, ఏ జీవికైతే బ్యాక్ బోన్ ఉంటుందో ఆ జీవి కమ్స్ అండర్ దిస్ కోర్డాటా. స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరైతే తీసుకుంటారో, ఏ జీవికైతే ఉంటుందో వాళ్ళు కోర్డాటా ఫైలం కింద వస్తాయి. ఈ క్యాటిల్ ఫిష్ అనేది ఏ కోర్డాటా కింద ఉన్నాయంటే మొలస్కా. ఓకే, దీంతో పాటు ఇంకా ఈ మొలస్కాకి ఇంకేమున్నాయంటే ఆక్టోపస్, ఇవన్నీ ఈ ఫీలం కిందికి వస్తాయి. ఇలా మనకు మొత్తం ఎన్ని ఫైలమ్స్ ఉన్నాయంటే 9 to 10 ఫైలమ్స్ అనేవి మనకు ఉన్నాయి. మన ఫీలం ఏంటి? కోర్డాటా. ఎర్త్వామ్ కమ్స్ అండర్ యానిలీడా. ఓకే, ఎర్త్వామ్ అనేది ఏ కోర్డాటా? యానిలీడా. ఓకే, దీని యొక్క ఫాదర్ ఎవరు? ఈ ఫైలంని ఎవరు కనుగొన్నారు? ఫైలంని 1866లో ఎర్న్స్ట్ హైకెల్, ఇతను ఈ ఫైలం అనే టర్మ్ని కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, క్యాటిల్ ఫిష్ ఆల్సో నోన్ as లెలుగో బిలాంగ్ టు ద ఫైలం మొలస్కా. ఇది ఏం చేస్తుంది? దే హ్యావ్ లార్జ్ డబ్ల్యూ షేప్డ్ pupils, 8 arms and 2 tentacles which denticulated suckers for capturing prey. ద ఫీడ్ ఆన్ స్మాల్ మొలస్క్. అవి వాటి ఏంటి బిడ్డలను అదే తింటుంది. నెక్స్ట్ క్రాబ్స్ ఏంట? పీతలు, ష్రింప్, ఫిష్, ఆక్టోపస్, ఇవన్నిటిని ఇది తింటుంది. మరి దీని యొక్క ప్రిడేటర్స్ ఎవరు అంటే షార్క్స్, సీల్స్, సీ బర్డ్స్ అండ్ అదర్ క్యాటిల్ ఫిష్. దీన్ని ఇదే తింటుంది, దీని బిడ్డలను ఇదే తింటుంది. మళ్ళీ దీన్ని ఎవరెవరు తింటారు అంటే షార్క్స్, సీల్స్, సీ బర్డ్స్. దీంతో పాటు ఆక్టోపస్ కూడా ఈ ఫైలం కింద వస్తుంది. విచ్ ఫైలం వి బిలాంగ్స్ టు కోర్డాటా. మరి ఎర్త్వామ్ వచ్చేసి యానిలీడా. ఓకే, నెక్స్ట్ ఏ డైనమో కన్వర్ట్స్ ఏ హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, బి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, సి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ, డి మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. డైనమో వీటిని మారుస్తుంది. ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా, విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా. డైనమో యొక్క యూజ్ ఏంటి? డైనమో ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది డైనమో అనేది. ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. ఏ డైనమో కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ వర్క్స్ బై రొటేటింగ్ ఏ కాయిల్ విత్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు మనం చెప్పాం కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏంటి? మనం ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు కాయిల్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అలా పాస్ అవడం వల్ల ఆ కాయిల్స్ దగ్గర ఏం జనరేట్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది కదా. అలాంటి ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఇప్పుడు ఈ సైకిల్ ఉంది, బైసికిల్ ఉంది. దీన్ని రొటేట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఈ మోటార్లోకి పాస్ అవుతుంది. అలా పాస్ అవడం వల్ల అక్కడ ఏం క్రియేట్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఈ డైనమోని మనం ఎక్కడ మెయిన్గా యూజ్ చేస్తాము అంటే బైసికిల్లో లైట్స్ రావడానికి, ఇంకా స్మాల్ జనరేటర్స్ని డెవలప్ చేయడానికి ఈ డైనమోమీటర్ని మనం యూజ్ చేస్తాం. ఈ డైనమోని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఇన్ స్మాల్ సైకిల్లో లైట్స్ రావడానికి,
ఇంకా జనరేటర్స్, స్మాల్ జనరేటర్స్లో ఈ డైనమోమీటర్ని మనం యూజ్ చేస్తాం. ఇది ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే బైసికల్ రైడ్ అయినప్పుడు అది రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ రొటేట్ అయ్యే ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. అలా రొటేట్ అవడం వల్ల ఈ కాయిల్ అనేది మోటార్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, హీట్ అనేది జనరేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది కాయిల్లో పాస్ అవుతుంది. అలా పాస్ అయినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే బైసికల్స్లో లైటింగ్స్కి, ఇంకా స్మాల్ జనరేటర్స్లో ఈ డైనమో అనే దాన్ని యూజ్ చేస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ? ఏ. లూయిస్ పాస్టర్, బి. రాబర్ట్ కోచ్, సి. ఎడ్వర్డ్ జెన్నర్, డి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రోగనిరోధక శక్తి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లూయిస్ పాస్టర్, రాబర్ట్ కోచ్, ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. అతని పేరు వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. పోలియో ఎందుకు వస్తుంది? వైరస్, స్మాల్ పాక్స్ అనే వైరస్ అంటే ఎందుకు వస్తుంది? ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇమ్యూనాలజీ బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ ఎవర్ సైంటిస్ట్ టు క్రియేట్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. ఈ స్మాల్ పాక్స్ అనేది ఏ బ్యాక్టీరియా, ఏ ఆర్గానిజం ద్వారా వస్తుంది? బ్యాక్టీరియానా, వైరసా, ఫంగసా? దేని ద్వారా ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది వస్తుంది? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. స్మాల్ పాక్స్ అనేది బ్యాక్టీరియానా, వైరస్ కారణంగా వస్తుందా లేకపోతే ఫంగస్ కారణంగా వస్తుందా స్మాల్ పాక్స్ అనేది? ఈ స్మాల్ పాక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ని కనుగొన్న పర్సన్ ఎవరు అంటే ఈ ఎడ్వర్డ్ జెన్నర్. అందుకే ఇతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని అంటారు. అసలు ఈ స్మాల్ పాక్స్ దేని ద్వారా వస్తుంది? ఇది ఒక వైరస్ ద్వారా ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి అనేది వస్తుంది. ఈ స్మాల్ పాక్స్ అవుతే ఏమవుతుంది? మన బాడీ మొత్తం దద్దులు వస్తాయి. ఓకే, మీరు పోచమ్మ అంటారు కానీ దట్ ఈజ్ వాట్, వైరస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ స్మాల్ పాక్స్ అనేది వస్తుంది. ఓకే, విచ్ వాస్ ప్రాబబ్లీ ద వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్. ఇతను వరల్డ్లోనే స్మాల్ పాక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ని కనుగొన్నాడు. అందుకే ఇతని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటారు. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ యాసిడ్ ఫౌండ్ ఇన్ ద వెనమ్ ఆఫ్ రెడ్ యాంట్స్? ఏ. అసిటిక్ యాసిడ్, బి. సిట్రిక్ యాసిడ్, సి. ఫార్మిక్ యాసిడ్, డి. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎర్ర చీమల విషంలో కనిపించే ప్రాథమిక ఆమ్లం ఏది? యాసిటిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఫార్మిక్ యాసిడ్ వల్ల మనకు చీమ కుట్టినప్పుడు ఇరిటేషన్ అనేది వస్తుంది. ఫార్మిక్ యాసిడ్ ఆర్ మెథనాయిక్ యాసిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ రెడ్ యాంట్స్. చీమ కుట్టినప్పుడు ఎందుకు ఇరిటేషన్ వస్తుంది అంటే ఈ ఫార్మిక్ యాసిడ్ వల్ల మనకు ఇరిటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇరిటేషన్ కాజ్డ్ బై ద ant bites. It is the primary compound in the venom of Formicae ants. Through acetic acid, many also be present. Red ants are commercially harvested for formic acid production. ఈ ఫార్మిక్ యాసిడ్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే క్లీనింగ్ల ప్రోడక్ట్స్, ఇంకా లెదర్ ట్యానింగ్, ఇలా ఈ ఫార్మిక్ యాసిడ్ని మనం యూజ్ చేస్తాం. ఇంకేంటంటే యానిమల్కి సంబంధించిన మేతని ప్రిజర్వ్ చేయడానికి కూడా ఈ ఫార్మిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. ఏంటి ఈ క్వశ్చన్ అడిగారంటే యాంట్ బైట్ చేసినప్పుడు మనకు ఇరిటేషన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? అది ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల మనకు ఇరిటేషన్ అనేది వస్తుంది. ఈ ఫార్మిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి రీసెంట్గా ఏం చేస్తున్నారు అంటే ఈ రెడ్ యాంట్స్ని హార్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫార్మిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుందంటే లెదర్ ట్యానింగ్కి, ఇంకా క్లీనింగ్ ద ప్రోడక్ట్స్, ఇంకా యానిమల్స్ యొక్క ఫుడ్ ఉంటుంది కదా దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ ఫార్మిక్ యాసిడ్ అని యూజ్ చేస్తారు. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి HCOOH, ఫార్మిక్ యాసిడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ద మోస్ట్ అసిడిక్. మొన్న వచ్చింది కదా మనకు, మొన్న జనరల్ జిఎస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ అసిడిక్ యాసిడ్? నథింగ్ బట్ ఫార్మిక్ యాసిడ్. దీని యొక్క pH వచ్చేసి 2.2. అసలు pH అంటాం. pH యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. pH యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ దిస్ ఫార్మిక్ యాసిడ్? 2.2. Next, what is produced when magnesium burns in air? Option A, magnesium hydroxide. Option B, magnesium oxide. Option C, magnesium sulfate. Option D, magnesium chloride. మెగ్నీషియం గాలిలో మండినప్పుడు ఏమి ఉత్పత్తి అవుతుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్. కమాన్ ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. ఆన్సర్ చెప్పండి. ఈ మెగ్నీషియంని ఎయిర్లో బంద్ చేసినప్పుడు మనకు ఏం వస్తుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్
మెగ్నీషియం ఆక్సైడ్. వెన్ మెగ్నీషియం ఇఫ్ వి బర్న్ ఇన్ ఎయిర్ మనకి ఏమేమి వస్తుంది, మెగ్నీషియం ఆక్సైడ్తో పాటు లైట్ కూడా మనకు వస్తుంది. ఇది మెగ్నీషియం స్ట్రిప్. ఈ మెగ్నీషియం స్ట్రిప్ని మనము ఆక్సిడైజేషన్ ప్రాసెస్లో బర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, లైట్తో పాటు వాట్ పౌడర్ కూడా వస్తుంది. ఏంటి ఆ పౌడర్, వైట్ పౌడర్. మెగ్నీషియం వెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. వెన్ మెగ్నీషియం రిబ్బన్, ఇది రిబ్బన్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎయిర్ ఇట్ బర్న్స్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్రొడ్యూసింగ్ హీట్ అండ్ లైట్. ఇది బర్న్ చేసినప్పుడు మనకు హీట్ అండ్ లైట్ కూడా వస్తుంది. ఇదంతా లైట్. ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఫార్మ్స్ ద వైట్ పౌడర్. ఇవి రెండు రియాక్ట్ అయినప్పుడు, మెగ్నీషియము ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు వైట్ పౌడర్ అనేది మనకు వస్తుంది. ఆ వైట్ పౌడర్ని మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్? ఏ సోడియం ఆక్సైడ్, బి అల్యూమినియం ఆక్సైడ్, సి కాల్షియం ఆక్సైడ్, డి కార్బన్ డైఆక్సైడ్. కింది వాటిలో యాంఫోటెరిక్ ఆక్సైడ్కి ఉదాహరణ ఏది? సోడియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఇది మీకు యాసిడ్స్ బేసిస్ మీద ఐడియా ఉంటే మీరు ఈ ఆన్సర్ చెప్తారు. అసలు యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి? ఇఫ్ యాసిడ్స్ బేసిస్ ఇవన్నీ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఒకవేళ హైడ్రోజన్ వస్తే అది యాసిడ్, ఒకవేళ హైడ్రాక్సైడ్ వస్తే అది బేస్ అని మనం గుర్తిస్తాం. అర్థమైందా? ఏదైనా ఒక సబ్స్టెన్స్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఒకవేళ అది హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేసింది అనుకో అది యాసిడ్ అంటాం. ఒకవేళ అది హైడ్రాక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేసింది అనుకో దాన్ని బేస్ అంటాం. వాట్? H+ ఏమో యాసిడ్, ఇదేమో బేస్. ఇంకొక మెథడ్ ఏంటంటే మీకు లిట్మస్ పేపర్ అంటే తెలుసు కదా, ఆ లిట్మస్ పేపర్ని మనం యాసిడ్లో డిప్ చేస్తే ఏమంటే బ్లూ లిట్మస్ చేంజెస్ టు రెడ్ లిట్మస్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అది యాసిడా బేసా మనం ఎలా టెస్ట్ చేస్తామంటే లిట్మస్ పేపర్ని యూజ్ చేసి ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఒకవేళ బ్లూ లిట్మస్ అనేది రెడ్ కలర్లోకి మారిందనుకో అది యాసిడ్, ఒకవేళ రెడ్ లిట్మస్ అనేది బ్లూ కలర్లోకి మారిందో అది బేస్ అన్నట్టు. ఇప్పుడు ఈ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ యాసిడ్ అండ్ బేస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యాసిడ్ అనేది సోర్ టేస్ట్లో ఉంటుంది అండ్ బేస్ అనేది బిట్టర్ టేస్ట్లో ఉంటుంది. ఇలా మనం ఒక ఏదైనా సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు అది యాసిడా బేసా మనం ఈ ప్రాసెస్ ద్వారా రికగ్నైజ్ చేయొచ్చు. ఈ ఆంఫోటెరిక్ ఆక్సైడ్కి బోత్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి, బేస్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ ఏంటి అని అడుగుతున్నారు. sodium oxide, aluminium oxide, calcium oxide, carbon dioxide. Come on, all of you mention in the comment section. And the answer for this question is aluminium oxide. Ee aluminium oxide ki acid properties untai as well as base properties kuda untai. Amphoteric oxide have both acidic and base properties. Example includes aluminium and zinc oxide which form salts when reacting with acid. Okay? ఏంటి ఆంఫోటెరిజం అంటే ఏంటి? విచ్ హ్యావింగ్ బోత్ ద యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్ ప్రాపర్టీస్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్ Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో SSCకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కాబట్టి CGL, GD, CHSL, MTS, స్టెనో, CPO ఇలా కంప్లీట్ కోర్స్ అనేది ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ అనేది వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్